ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. మొత్తానికి బుధవారం రోజు మనం భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే కొత్త హరిబాబు ఇంటి వద్ద ఒక హైడ్రామా నడిచినటువంటి పరిస్థితి చూసాం. పొద్దున్నే పోలీసులు అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఆ విషయం తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులకు అక్కడికి చేరుకోవడం, ఎంతసేపు అయినప్పటికీ కూడా హరిబాబు గారు మరి బయటికి రాకపోవడంతో మరి పోలీసులు కూడా వెనక్కి తిరగడం, ఆ తర్వాత సమయం చూసి పోలీసులు లేనటువంటి సమయంలో మరి హరిబాబు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక దీనిపైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఎవరైతే మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించి మరి కావలసుకొని కుట్రలు చేస్తుంది, కావలసుకొని తమపై మరి అరెస్టుకు సంబంధించి రంగం సిద్ధం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. మరి దీనిపై కాంగ్రెస్ వర్షన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు అనేటటువంటి విషయాల్ని ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆర్బీ న్యూస్ స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రాజేందర్ గారు. నమస్తే సమీర్ గారు. ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చాలా బాగున్నా సమీర్. ఓకే, మొత్తానికి నిన్న మనం చూసాము బుధవారం రోజు మరి కొత్త హరిబాబు ఇంటి దగ్గర పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఒక హడావిడి నడిచింది, హైడ్రామా నడిచింది. దీనిపైన బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, కుట్రపూరితంగా పోలీసులను వాళ్ళే పంపించారు, కుట్రపూరితంగా అరెస్టుకు వాళ్ళే రంగం సిద్ధం చేస్తారు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని చేస్తున్నటువంటి కుట్రలో భాగం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి పొద్దున 7 గంటలకు కిందికి దిగితే నైట్ 1-2 అవుతుంది, సమయం దొరుకుతలేదు. ఇప్పుడు వీళ్ళ మీద ఫోకస్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడానికి కనీసం ఇప్పుడు నిన్న అవగానే మాట్లాడిండు, వాడెవడో చెప్తాంటే పదజాలం కూడా చాలా తప్పుగా మాట్లాడిండు. చాలా తప్పు అది. ఎందుకంటే ఒక పోలీసును, ఒక మా ఎమ్మెల్యేను వాడు వీడు అని మాట్లాడడం, సిగ్గుండాలని మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఓ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఓ ప్రజాప్రతినిధి కూడా చేసిండు, ఓ పద్ధతి లేకుండా మాట్లాడిండు. మాకంత అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పోయి మాట్లాడుకొని సమాధానం చెప్పుకోవాలి. ఆయన దొంగ లెక్క ఉరుకుతా ఉన్నాడు. నువ్వు చేసిన తప్పేంటిది, నేను చేసిన తప్పేందో అని చెప్పుకోవాలి కదా. చెప్పుకోకుండా ఆయన తాళాల వల్ల కొట్టిన, తలుపుల వల్ల కొట్టినంటే అది మీరు కూడా పోయింది కదా లైవ్లో, వాడు తాళాల వల్ల కొట్టినట్టున్నాయా? అది మాకేం సంబంధం? పోలీసు వాళ్ళు చేస్తే మాకేం సంబంధం? ఇంకో మాట కూడా చెప్తున్నారు, అక్రమంగా కేసులు పెట్టడం మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో భూపాలపల్లి నియోజకవర్గం ప్రధానంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎన్నడు పెట్టించినట్ట వాళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? గతంలో వాళ్ళే ఉన్నారు కదా, పరిపాలించింది వాళ్ళే కదా. మేము వచ్చి 3 నెలలు కూడా అవుతలేదు కదా ప్రభుత్వంలోకి వచ్చి. మా ప్రభుత్వం సెట్ కావడానికే టైం తీసుకుంటుంటాం. మేము టీఆర్ఎస్ మీద ఎక్కడ ఫోకస్ చేస్తాం? మాకేం సంబంధం ఉన్నది? ఇప్పుడు ఏది చేసినా కూడా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం సమీర్ గారు. అది మాకు ఎటువంటి సంబంధం లేదు. అది పోలీసును వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన ఏం కేసు పెట్టిలో అది పోలీసుకును వాళ్ళకి తెలియాలి. మరి ఏమున్నదో ఆయనకు తెలియాలి కదా. ఆయన మాజీ వైస్ చైర్మన్, ఆయన అంత అవగాహన లేకుండా లేడు కదా. అవగాహన ఉండాలి కదా ఏం జరిగిందనేది. ప్రధానంగా అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నందునే కుట్రపూరితంగా ఇటువంటి కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సమీర్ గారు, ఇప్పుడు ఆయన సంట్రీ జైలు ఉన్నా, చెర్లపల్లి జైలు ఉన్నా, కౌన్సిలర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆయనను మేము జైల్లో పెట్టిస్తే ఆయన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కదా. మాకేం సంబంధం? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎన్నికైతారా మేము ఎన్నికైతారా అనేది ఉన్నది. అది ఎక్కడ మేము దాని మీద మా ఎమ్మెల్యే గారు ఫోకస్ కూడా చేయలేదు. ఇప్పుడు మేము ఎందుకు అరెస్ట్ చేపిస్తాం? అసలు మున్సిపల్ వైస్ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు ఫోకస్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకు బలం ఉన్నదా మాకు బలం ఉన్నదా అనేది ఈరోజు తెలుస్తుంది. ఈరోజు మనకు 12-1 వరకు తెలిసిపోతుంది. దానికి ఎటువంటి సంబంధం లేదు. దాని మీద కావాల్సుకుని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అది ఎమ్మెల్యే గారికి రుద్దుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి రుద్దుతూ ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. మొత్తానికి అక్రమ అరెస్టుల గురించి ప్రధానంగా మనం చర్చించుకుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏం చెప్తారు? సమీర్ గారు, వాళ్ళ పార్టీలో కౌన్సిలర్ 15 వార్డు కౌన్సిలర్ ఉండే, వాళ్ళ పార్టీ వాడే, మేబీ నాగవేలి సరళ లింగమూర్తి అని, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన మీద కేసులు పెట్టించి, రౌడ్ షీట్ ఓపెన్ చేయించి, పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డిది, కొత్త హరిబాబుది, టీఆర్ఎస్ నాయకులది, వాళ్ళ పార్టీ వాళ్ళనే. ఇక దీనికన్నా నిదర్శనం ఏమున్నది? కేసులు పెట్టించుట్లా హరిబాబు అనే వ్యక్తి చాలా దిట్ట. చాలామంది మీద ఎదురు మాట్లాడడం మీద చాలామంది మీద కేసులు పెట్టించిండ్రు. రికార్డు తీయండి. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ తీయండి. మా కౌన్సిలర్ మీద ఏదైతే మా కౌన్సిలర్ 19వ వార్డు కౌన్సిలర్ ఉన్నాడో ఆయన మీద ఆయనను కొడతారు మున్సిపల్ ఆఫీస్ కాడ. మన దృష్టికి కూడా వచ్చింది అప్పుడు ఆర్బీ న్యూస్లో కూడా, మీరు కూడా కథనం పెట్టిండ్రు. ఆయనను కొట్టి SC/ST పెట్టి జైలుకు పంపించిండ్రు. వాళ్ళ చరిత్ర అది. ఎక్కడైనా మా ఎమ్మెల్యే గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఎక్కడైనా ఒక వ్యక్తి మీద కేసు పెట్టినట్టు నిరూపించండి, ఆధారాలు పట్టుకరమ్మానండి.
మేము దానికి కట్టుబడి ఉంటుంటాం. మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏది చేసినా ఎమ్మెల్యే గారు చేసిండ్రు. అసలు మీ మీద ఫోకస్ చేయడానికి ఏముందండి? ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. 7 గంటలకు కిందికి దిగుతా 1ంటికి పోతా ఉన్నాడు పైకి. ఆయన తినడానికి కూడా టైం దొరకలేదు. రోజుకు 200-300 మంది ఉంటున్నారు. ఇప్పుడు ఎవరు చేసుకున్న బొందలు వాళ్ళే పడతారు, వీళ్ళు చేసిన పాపాలు వాళ్ళకు తిరిగి కొడుతున్నాయి. ఎన్ని రోజులు పాపాలను ఎన్ని రోజులు చూస్తాయి? అవి కూడా తిరిగి కొడతాయి కదా. ఆయన సేమ్ హరిబాబు అనే వ్యక్తి కూడా అట్లా చేసిండు, అదే జరుగుతుంది. అలా ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యే కూడా అట్లా చేసిండు. మొత్తానికి అంటే లోక కళ్యాణార్థం నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందంటూ మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతలు ఇతరత్ర నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు ఒకటి సమీర్ గారు, వెంకటేశ్వర టెంపుల్ మనకు టీటీ క్వార్టర్స్లో ఉన్నది. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేసినావు, టెంపుల్ కట్టినా అంటాను. నువ్వు ఈ టెంపుల్ వెనకాల కోట్ల రూపాయలు దండుకున్నావు. నువ్వు ఓసిని, మా తాడిచేర్ల ఓసిని వదిలిపెట్టలే, జెన్కోని వదిలిపెట్టలే, సింగరేణిని వదిలిపెట్టలే, వ్యాపారవేత్తలను వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టలే. నువ్వు వసూలు చేసింది కోట్ల రూపాయలు అయితే నువ్వు 10 రూపాయలు కూడా పెట్టలే. ఆడ నేను కట్టించిన అని చెప్తా ఉన్నావు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఇక్కడ కమిటీ ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఆ అభివృద్ధి ఇక్కడ చేస్తే డెవలప్ అవ్వు కదా. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నది కదా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దానికి సహకరించిండు. ఇప్పుడు వీళ్ళంతా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి మేము టెంపుల్ కట్టుకుంటున్నామంటే కట్టుకొని పోయి దాని వెనక మాత్రం మీరు అక్రమాలు, భూదందాలు సెటిల్మెంట్ చేస్తే మాత్రం బాగుండదని మా ఎమ్మెల్యే గారు చెప్పిండు. అప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే, అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కాంగ్రెస్ మా ప్రభుత్వం రాలేదు. అప్పుడు వచ్చి వీళ్ళు అడిగితే చేసుకోండి అని చెప్పిండు. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ అడ్డుకున్నారు? ఎక్కడన్నా కేసు వేసినట్టున్నదా? ఎక్కడన్నా అడ్డుకున్నట్టున్నదా? మీరు నిరూపించండి మా ఎమ్మెల్యే గారు అడ్డుకున్నారని. ఇప్పుడు నువ్వు దాని వెనకాల ఉన్న భూమిని కబ్జా చేసింది నువ్వు, 3-4 ఎకరాలు కబ్జా చేసినావు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న సత్తాన్ని ఏం చేసిండు? మీరు దీని వెనకాల ఉన్న ఈ గుడిని అడ్డు పెట్టుకొని ఏమైనా దందాలో, సెటిల్మెంట్లో దాన్ని ఎన్నుకున్న భూమిని కబ్జా చేద్దామని చూస్తే మాత్రం నేను ఊకోను అని చెప్పిండు. అది క్లారిటీ ఇచ్చిండు. ఎక్కడన్నా మీ దృష్టికి వస్తే చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తా. ఇప్పుడున్న గండ సత్యనారాయణరావు, అప్పుడు గండ సత్యనారాయణ, ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ ఏమన్నా అడ్డుకున్నట్టు నిరూపించండి. అంటే మొత్తానికి దాతల సహాయంతో, అదేవిధంగా విరాళాలు సేకరించిన తర్వాత ఆ క్రెడిబిలిటీ అనేది మేము నిర్మించామని చెప్పుకుంటున్నామని చెప్తున్నారా? 100% వాళ్ళు ఎంత పెట్టిలో నిరూపించామనండి. ఇప్పుడు తాడిచేర్ల ఓసికి పోయినా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి, జెన్కోకు పోయినా వస్తుంది, సింగరేణి దగ్గర పోయినా వస్తుంది. ఇక్కడ వ్యాపార వ్యవస్థలను పిలిపించి అడగండి, మీరు కెమెరాలు బంద్ చేసి ఓపెన్గా పిలిపించి అడగండి ఎంత ఇచ్చిందో. కోట్ల రూపాయలు స్కాము. నువ్వు పెట్టింది 10 పైసలు, నువ్వు లోపల వేసుకున్నది 90%. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా నీ టెంపుల్కి వ్యతిరేకంగా పోలే. మా ఎమ్మెల్యే గారికి కూడా టెంపుల్ అంటే చాలా ఇష్టం. బుద్ధారంలో కట్టించిండు టెంపుల్, సొంత ₹1 ఎవరి దగ్గర తీసుకోకుండా. గన్పూర్లో కట్టించిండు, ₹1 ఎవరి దగ్గర తీసుకోకుండా. పిలవండి. ఇప్పుడు నిన్న మాట్లాడిన వ్యక్తి గన్పూర్ వ్యక్తే, ఆయనను అడగండి. ఆ గన్పూర్ మండల వ్యక్తి కదా, ఎవరి దగ్గర ₹1 చందాలు వసూలు చేసిండు బెదిరింపుల గురి. నువ్వు పైసలు ఇవ్వకపోతే కూడా బెదిరిస్తేవి ఎమ్మెల్యే పోదలా, పార్టీని అడ్డు పెట్టుకొని. అడగండి, ప్రజలను అడిగితే తెలుస్తుంది కదండి. ఓ విధానం లేకుండా, ఓ పద్ధతి లేకుండా వాడేవాడో చెప్తా. ఇటువంటి పదజాలాలు మాట్లాడడం చాలా తప్పు సమీర్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓట్లు అంటే ఓడిపోవడం, గెలవడం సహజం. కానీ ఇప్పుడు వాళ్ళు మతి పోయినట్టున్నది, ఓడిపోయినలు కదా. ఇక్కడ చేసిన కబ్జాలకు ప్రజలు ఓడగొట్టిళ్ళు. ఆ మతి పోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇంకొకసారి కనుక ఇటువంటి మాటలు, ఈ పదజాలాలు కనుక మాట్లాడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా ఊకోరు. ఎందుకంటే అది నువ్వు మాట్లాడే విధానంలో ప్రజాస్వామ్యంలో నువ్వు మాట్లాడే హక్కు ఉన్నది, నువ్వు మాట్లాడు. కానీ విధి విధానాలు లేకుండా మాట్లాడితే మాత్రం అది సరైన పద్ధతి కాదు సమీర్ గారు. అంటే మొత్తానికి ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూడా అదే ప్రభుత్వ స్థలంలో ఉంది. మరి ఇక్కడ ప్రజలకు సంబంధించి ఒక గుడిని కడితే మరి ఇది కూడా మరి ప్రభుత్వ స్థలంలో ఉంది. మరి దీనిపైన ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సమీర్ గారు 9 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళు అప్పుడు చూసుకోవాలి ఎక్కడ కట్టిన ఏంటిది అనేది. మేము వచ్చింది 2 నెలలు అవుతుంది కదా. మేము 2 నెలల కిందనే వచ్చినాం కదా ప్రభుత్వం ఏర్పడ్డది. నువ్వు గవర్నమెంట్ భూమిలో కట్టినావా, ప్రైవేట్ భూమిలో కట్టినావా, మాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు వాళ్ళు ఇప్పుడున్న అధికారులు ఏం చేసిండ్రు, అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు ఏం చేసినా వాళ్ళని అడగాలి. ఇప్పుడు వాళ్ళ పరిధిలో జరిగినప్పుడు మేమేం చెప్తాం దానికి సమాధానం చెప్పండి. అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే, సరే ఆ గుడికి సంబంధించి మరి ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు నమోదైంది, మరి దానికి సంబంధించి మరి ఇప్పుడే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కొత్త హరిబాబును అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏ డేట్లో అయింది సమీర్ గారు? నాకు తెలిసి ఒక 2 నెలలు అవుతుంది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్. మరి 2 నెలల నుంచి హరిబాబు అనే వ్యక్తి ఏం చేసినట్టు? ఇలా మాజీ ఎమ్మెల్యే పోయిండు కదా, కోర్టు నుంచి ఏదో ఆర్డర్ తెచ్చుకున్నారు కదా, నువ్వు కూడా తెచ్చుకోపోయినావు. ఇప్పుడు పోలీసు కూడా నీకు ఎన్ని రోజులు ఛాన్స్ ఇస్తుంది? నువ్వు మాజీ వైస్ చైర్మన్ అని నీకు గౌరవం ఇవ్వచ్చు. సరే ఎందుకు ఇంత తొందరగా అరెస్ట్ చేయాలని? రమ్మన్నప్పుడు వచ్చి నీకు ఏమున్నదో దాన్ని నేను చేసింది ఏంటి, నేను చేసిన తప్పేందో నిరూపించుకోవాలి కదా. మీడియా ఉన్నది, ఆర్బీ న్యూస్ ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నాయి కదా. నేను చేయని దానికి అక్రమంగా అరెస్ట్ చేస్తానని నువ్వు కూకు ఆర్బీ న్యూస్కి వచ్చి నువ్వు తప్పే చేయబోతువి, నువ్వు ఎందుకు ఉరికినట్టు? అంటే తప్పు చేశారనేటటువంటి భావన ఉంది కాబట్టి అట్లా వెళ్ళిపోయారు. అంతే కదా మరి. ఇప్పుడు తప్పు చేస్తేనే పోతాడు.
ఇప్పుడు నా దగ్గర పోలీసు వాళ్ళు వచ్చింది అనుకో, నేను ఏం చేస్తాను, నేను ఏం తప్పు చేసిన అంటే పోదాం పని నేను వస్తా. నేను తప్పు చేసి ఉంటే నేను కూడా వెళ్ళుడే కదా. నువ్వు గట్లేం పోయినావు, నువ్వు ఆగి సమాధానం చెప్పాలి కదా. నువ్వు 20 మంది 50 మంది కార్యకర్తలను పిలిపించుకొని నువ్వు డ్రామా సృష్టించి నేనే హీరో అయిదామని అనుకుంటే అది సరైన పద్ధతి కాదు కదా. ఇంకోళ్ళు మాట్లాడతారు ఆయన అంటే కొన్ని దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి సమీర్ గారు. నువ్వు ఆగి చెప్పుకుంటే ఒక పద్ధతి ఉండేది, నువ్వు ఆగకుండా పోయినావు. మీరే ఆలోచన చేయండి. మొత్తానికి కామెంట్ని హైలైట్గా చూడవచ్చు. పోలీసులు ఇక్కడ అధికార పార్టీకి తొత్తులుగా మారారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా సమీర్ గారు, మాకు పోలీసులతో మాట్లాడే టైం కూడా లేదు. మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు పోలీస్ ఎస్కార్డ్ వెహికల్ని కూడా తీసేసిండు. మా దగ్గర కూడా వస్తలేరు పోలీసులు. మాకు తొత్తులకు ఎందుకు మారుతారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళ మీద, అరెస్ట్ చేసిన ఇప్పుడు వాళ్ళ అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు సిఐకి డిఎస్పీ ఉంటాడు, డిఎస్పీకి ఎస్పీ ఉంటాడు, ఎస్పీకి డిఐజీ ఉంటాడు, డీజీపీ ఉంటాడు. వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా. ఒక కేసుని ఎన్ని రోజులు ఆపుతారు? ఎఫ్ఐఆర్ అయిన దాన్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి చూపాలి. సరే, ఆయన మీద గౌరవంతోనో ఆయన మీద అభిమానంతోనో గత మాజీ వైస్ చైర్మన్ కానీ ఆపవచ్చు. తొత్తులకు ఎందుకు మారుతారు అంటే ఆ తొత్తులుగా మార్పించుకునే విధానం మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డికి ఈ టీఆర్ఎస్ నాయకులుగా ఉన్నది. మాకు అసొంటిది లేదు. ఇప్పుడు నిన్న ఏదో ఇసుక దందా జరిగిందని మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే ఇమీడియట్గా తీసి పడేసిండు ఎస్ఐన్సీఐని. అంతేగాని మాకు తొత్తులుగా మార్చుకునే అవసరం లేదు. మీ దృష్టికి కూడా వస్తుంది కదా సమీర్ గారు. ఎక్కడన్నా మేము పోలీసును వాడుకోనో, రెవెన్యూను వాడుకోనో, మున్సిపాలిటీని వాడుకోనో ఏమైనా చేసింది ఉన్నదా? మా ఎమ్మెల్యే గారు కానీ, మా కాంగ్రెస్ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ చాలా ఖండిస్తూ ఉన్నాం. మాకు తొత్తులుగా ఎవరు కూడా వివరించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది. ఓకే, ఇటీవల అంటే ఇసుక దందా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఇటీవల ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. మరి సొంత పార్టీ నాయకులైనా మరి ఉపేక్షించేది లేదు, ఇసుక దందా చేస్తే 100%. సో ఇప్పుడు ఇసుక దందా అనేది గతంలో రమణారెడ్డి చేసిండు. భూదందాలు, ఇసుక దందా, బొగ్గు దందా చేసిండు. మేము కూడా మీ ఆర్బీ న్యూస్లో కూడా మాట్లాడాం. అప్పుడు ఆధారాలతో కూకున్నాం. ఎవరు కూడా చేయవద్దు, ప్రజలకు ఉపయోగపడి పని చేయండి తప్ప మీరు దందాలు సెటిల్మెంట్ చేస్తుంటే కుదరదు అనేది అంటే ఇండైరెక్ట్గా మీటింగ్ పెట్టి చెప్పిండు. ఎవరు కూడా చేయవద్దు, నాకు చెడ్డ పేరు తేవద్దు అని చెప్పిండు. ఎవరు కూడా చేస్తలేరు. కాకపోతే గత పాలకులు చేస్తూ ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెహికల్ సీల్ చేసిండు. ఇప్పుడు వాళ్ళకు ఎట్లా సపోర్ట్ చేసిండు? ఇప్పుడు సిఐ గారిని ఇక్కడి నుంచి లేపిండు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ ఇసుకది చేయబట్టే లేపిండు అనేది ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు మా దృష్టికి కూడా వచ్చింది. మా ఎమ్మెల్యే గారు కూడా అన్నారు పై లెవెల్. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్బీ ఉంటుంది, ఆయన రిపోర్ట్ ఆయనకు ఉంటుంది. ఏది జరిగినా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి చేసుకుంటాడు. అంతేగాని మేము ఇసుక దందాలకు దేన్ని ఎంకరేజ్ చేసేది ఉండదండి. పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు ఉపయోగపడి ఏదైనా చేస్తాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన కానీ ఎన్ని శంకుస్థాపనలు చేసినా మీ ఆర్బీ న్యూస్లో కథనాలు వస్తుంది, మీరు చూడండి. మొత్తానికి ప్రజల సమస్యల పరిష్కారం విధంగా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరి ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళినటువంటి గంట సత్యనారాయణరావు ఇప్పుడు పాలనలో కూడా అదే ధోరణి కనిపిస్తుందని చెప్పుకోవచ్చా? 100%. మీరు ఎక్కడ ఒక్కరోజు కనబడకుండా పోతుండా? హైదరాబాద్ పొద్దున పోతే మధ్యాహ్నం వరకు వస్తాడు, మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గదే పరిపాలన, అధికారంలో అయితే ప్రజలకు సేవ చేయాలన్నది ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం. ఇప్పుడు గత పాలకులు 10 సంవత్సరాలు చేసిండ్రు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏం చేసిండ్రండి వాళ్ళు? ఏం అభివృద్ధి జరిగింది? వాళ్ళు దోసుకొనిడు తప్ప ఏది కూడా జరగాలి ఇక్కడ అభివృద్ధి. సరే, మొత్తానికి ప్రజల సమస్యల పరిష్కారం మీద ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఒకటి సమీర్ గారు, రోజుకు 200-300 మంది వస్తాం సమస్యల కోసం. వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తలేరు. ఎందుకు? వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ కెమెరా పెట్టి అడగండి వచ్చిన వాళ్ళని. ప్రజలే ఫస్ట్ మాకు దేవుళ్ళు. ప్రజల సమస్యల తర్వాతనే మా లీడర్లు అయినా మా కార్యకర్తలే మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పేసిండు. మొత్తానికి అంటే ఎన్నికల సందర్భంగా గంట సత్యనారాయణరావు గారు కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అనేకమైనటువంటి ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే మన వెంకటరమణారెడ్డి గారిపైన కూడా చేయడం జరిగింది, భూ అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి. మరి దాన్ని నిగ్గు తేల్చడంలో మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా నిగ్గు తేలుస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వదల, మంత్రి వదల భూపాలపల్లికి వచ్చిండు. వచ్చినప్పుడు భూ కబ్జాలకు పాల్పడ్డ రమణారెడ్డి అని ప్లకార్డులు పెట్టి నిరసన తెలిపిండు వాళ్ళ ప్రభుత్వంలో. ఇక దానికంటే ఇంకా నిదర్శనం ఏమున్నది? అదే ఎవిడెన్స్. నేను ఏమంటున్నా, 3 నెలల పాలన కాదు, నువ్వు 10 సంవత్సరాలు చూసుకున్నా కూడా మా సత్యాన్న మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఒక ఆరోపణ వచ్చినా మేము దేనికడదా అనుకుంటాం. సో ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి ఆ ఆరోపణలపైన మరి స్టాండ్ పైన నిలబడి వాటిని ఆ నిజాలు నిగ్గదేల్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. స్టాండ్ పైన నిలబడతారు. ఇప్పుడు సమీర్ గారు నాలుగు ఉన్నది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు, పేపర్ రూపకంగా ఎవిడెన్స్ పెట్టి మాట్లాడాలి. నీ ఇష్టం వచ్చినట్టు వాడవడో వీడోడో పంపిస్తే పోలీసు వాళ్ళకి బుద్ధి ఉండదా, సిగ్గున్నదా అన్నాడు కదా, అట్లా కాదు. నువ్వు పేపర్ రూపకంగా చూపి. నువ్వు విధి విధానాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం? మేము గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము పేపర్ పెట్టి చూపించినాం.
ప్రతి ఎఫ్ఐఆర్ కాపీలు కానీ నువ్వు వాళ్ళు చేసిన భూదందాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఆ ఎయిటింగ్లైన్ రోడ్డుకున్న 3.5 ఎకరాలు కానీ క్యాంపస్ వెనకాల ఉన్న భూమి సమస్య కానీ ప్రతిదీ కూడా మేము పేపర్ పెట్టి చూపించినాం. వాళ్ళు ఏం రాలేదు, చర్చకు రాలేదు. మేము బొమ్మ సెంటర్కి రమ్మని చెప్పినాం, రాలే. మమ్మల్నే 144 సెక్షన్ పెట్టి అక్కడ మా ఎమ్మెల్యే మా సత్యన్న గారిని అక్కడ అరెస్ట్ చేయించిండు. ఇక్కడ మమ్మల్ని నైట్ 12 గంటలకు 1 మమ్మల్ని లిఫ్ట్ చేసి గన్పూర్ పోలీస్ స్టేషన్లో, చిట్టాల పోలీస్ స్టేషన్లో వేసిండు. మేము ఆధారాలు పట్టుకొస్తాను కూడా మమ్మల్ని లోపల వేసిండు. మేము ఇప్పటికి కూడా సిద్ధం. మీ ఆర్బీన్స్ పరంగా చెప్తా ఉన్నాం, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా మీరు పట్టుకరండి, మీరేమేం చేసినా మా దగ్గర ఆధారాలను పట్టుకొచ్చి కూకుందాం. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చర్చకు పిలవకుండా మీరే ఎంక్వైరీ చేయించాల్సినటువంటి నడుస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఇప్పుడు దానికి టైం వస్తుంది సమీర్ గారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్ని సెట్ కావాలి వింటాలా. ఇప్పుడు దానికి భూములు కబ్జాకు గురైన బాధితులు వస్తున్నారు. ఎమ్మెల్యే గారిది కొంచెం టైం తీసుకుంటున్నాడు. ఎందుకంటే శీలపాలకలు ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు 3 నెలలు కూడా అయితలేదు కదా, ప్రతిదీ కూడా మేము డెప్త్గానే చూస్తున్నాం. అవి కూడా త్వరలో బయట పెడతాం. ఓకే, మొత్తానికి మార్పు రావాలి, ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మరి క్షేత్రస్థాయిలో ఆ విధంగా పనిచేస్తుందో ఇప్పటికే మరి 3 నెలలకు సంబంధించి దగ్గర వస్తుంది. ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజుల్లో పూర్తి చేసే 100%. ఇప్పుడు నేను మొన్న కూడా మేము కార్మస్కంలో గ్యాస్ మొదటి పథకం ఓపెన్ చేసినాం. ఇంకొకటి మా మహాలక్ష్మి పథకం ఉన్నది, అది కూడా చేసేస్తాం. ఇప్పుడు 5 లక్షల స్కీమ్ కూడా ఈ 4-5 రోజుల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 100% ఇచ్చిన గ్యారెంటీలు మేమైతే ఇంటింటికి పోయి ఏదైతే ప్రచారం చేసినామో ఏ ఒక్క గ్యారెంటీ కూడా తప్పించుకునేది లేదు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. సో మరి ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? మొత్తం బీజేపీ టీఆర్ఎస్ ఏది రాదు. క్లీన్ షీట్ 16కు 17 ఒక ఎంఐఎం పోతుంది కావచ్చు హైదరాబాద్ అని 16కు 16 మాకు గెలుస్తాయి. సో మొత్తానికి ఏదైతే ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి, భూపాలపల్లి పట్టణంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారినటువంటి అంశం అది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష హోదాలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి మన అంబేద్కర్ సెంటర్కి సంబంధించి అక్కడ సభ పెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అసలు ఆ పరిస్థితి ఏం జరిగింది ఒకసారి చెప్తారా? నిజమేంటి అసలు? సార్ ఇప్పుడు కేటీఆర్ సభ అయిపోయింది సమీర్ గారు. అయిపోయిన 2 రోజులకు మా రేవంత్ రెడ్డి గారు పీసీసీ వస్తున్న క్రమంలో మేము వాళ్ళ మీటింగ్ అయిపోయింది. అది ఎలక్షన్ స్టంటు అంతే. ఎందుకంటే బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నాం. ఫ్లెక్సీలు పెట్టుకుంటున్న క్రమంలో అప్పటికి నైట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, కాసింపల్లి ఉన్నాడు. మేము 1 ఇంక్లైన్ మన 5 ఇంక్లైన్ మైన్ మీద మీటింగ్ నడుస్తూ ఉన్నది. అక్కడ గొడవ అవుతుంది అంటున్నా మేము ఇక్కడికి వచ్చినాం. ఇది కట్అవుట్లు పెడతాను మా వాళ్ళు. టీఆర్ఎస్ది తీయమని చెప్పినాం. వాళ్ళు తీయకపోతే సరే, ఇక తీయకపోతే ఎందుకు గొడవ, ఎందుకంటే దానికి ముందు మేము పెడతా ఉంటే వాళ్ళు టీఆర్ఎస్ అప్పుడున్న గుండాలు ఒక 50-60 మంది వచ్చి ముక్కుముడిగా దాడి చేయడం జరిగింది. అరే ఇదేం పద్ధతి అని మేము పోలీసులను అడిగితే అప్పుడున్న పోలీసు వాళ్ళకే పూర్తిగా సపోర్ట్ చేసి లాఠీ చార్జ్ కూడా చేసి అప్పుడు మీ ఆర్బీ న్యూస్లో కూడా లైవ్లో వచ్చింది. ఇప్పుడు ఒకటి సమీర్ గారు వాళ్ళు ఫ్లెక్సీ విషయం తీసి కోడిగుడ్డు టమాటాలు ఇక్కడ థియేటర్ నుంచి వేసిండ్రు. అప్పుడున్న వాళ్ళ అధికార మదంతో, అధికార బలంతో నన్ను ఏమని పెట్టిన అక్కడ ఒక ఎస్ఐ కాటరం ఎస్ఐ ఉండే అప్పుడు శ్రీనివాస్ అని, ఇప్పుడు ఇక్కడ మనకు ట్రాఫిక్ ఎస్ఐ చేస్తూ ఉన్నాడు. ఆయనకు తలకాయ పలిగింది. మా స్టేజ్ దగ్గర ఎస్ఐ గారు బందోబస్తు చేస్తాడు. ఏది అప్పుడు కాటరం ఎస్ఐ, ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ. అక్కడ వాళ్ళు బండలు ఇస్తే ఆయన తలకాయ పలిగితే నా మీద ఏవన్ పెట్టిండు కేసులో. నాతో పాటు మా కార్యకర్తలు ఒక 4 పెట్టిండు. తర్వాత సినిమా ట్యాక్స్ అద్దాలు బలగొట్టినామని మళ్ళీ ఒక కేసు పెట్టిండు. మా మీద కోడిగుడ్డు టమాటాలు ఇస్తే మేము పిటిషన్ ఇస్తే అప్పుడున్న పోలీసు తీసుకోలే, వాళ్ళ మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలే. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకటి ఈరోజు కూడా మేము మా రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ప్రాజెక్టు వస్తున్న క్రమంలో ఓటింగ్ కట్అవుట్ పెట్టాం, మా సత్యన్న గారిది, మా సీఎం గారిది. దానికి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారు. మేము సపరేట్గా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం అంటే నీకు అధికారం ఉన్నదని. ఇప్పుడు మాకు అధికారం ఉన్నది, మాకు చేయలేమా? అది కాదు. మా కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు కానీ మాకు నేర్పింది అది కాదు. ఒక విధి విధానాలతో పోవాలి. మనం పేద ప్రజలే టార్గెట్గా పెట్టుకొని వాళ్ళకు పని చేయాలి అనే కాన్సెప్ట్తో పోతా ఉన్నాం. కేసులు పెట్టిస్తేవి, రౌడ్ షీటర్లు ఓపెన్ చేపిస్తేవి, పీడీ యాక్ట్లు పెట్టిస్తేవి. నువ్వు ఎన్ని అరాచకాలు చేసినావు. పోలీసును కూడా నువ్వు పోలీసును కొట్టి కూడా మా మీద కేసు పెట్టించినావు. ఎఫ్ఐఆర్ కాపీ ప్రతిదీ ఉన్నది, ఎవిడెన్స్. ఇప్పుడు నువ్వు విధానం లేకుండా నువ్వు కేటీఆర్ బలం చూసుకొని, కేసీఆర్ బలం చూసుకొని చేసినావు. మేము అట్లా చేస్తలేము. మేము ఒక పద్ధతిగా, ఒక వ్యవస్థగా పోతాము. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసినవి చెప్పుకుంటూ పోతే వాళ్ళని రమ్మన్నాడు ఒక ఇద్దరిని, మేము వస్తాం, ఆధారాలతో పట్టుకొస్తాం. ఒక 4 రోజులు కూకున్నా కూడా వాళ్ళ చేసిన దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు తీరాయి సమీర్ గారు. అసొంటి అరాచకాలు చేసిండ్రు 5 సంవత్సరాల పరిపాలనలో.
నీకెందుకు ఓట్లు వేయలే ప్రజలు? నువ్వు అభివృద్ధి చేసినావు కదా, 52,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది మాకు, ఎందుకు ఇచ్చింది ప్రజలు? చెప్పండి మీరు ఒక్కసారి ఆలోచించండి. సరే, గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ భూపాలపల్లి అభివృద్ధిలో సంబంధించి మన జరగనటువంటి అభివృద్ధి ఏంటి? ఇప్పుడు మీరు ప్రణాళికబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇక్కడ సమస్యలు ఇప్పుడు వాళ్ళది మాటల ప్రభుత్వం, మా చేతల ప్రభుత్వం. మేము ఏదైతే చెప్పకుండా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూడండి, గత 2 నెలల నుంచి మేము ఎన్ని శిలాపలకాలు వేసినాం, ఎన్ని పనులు కంప్లీట్ అయినా చూడండి. మీరు డేటా తెప్పించుకోండి, నేను చెప్పడం ఏమున్నాయి. మా ఎమ్మెల్యే గారు గంట కూడా నిద్రపోతలేడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా చేసిండు, ఇప్పుడు అధికారంలో కూడా అట్లా చేస్తూ ఉన్నాడు. ఆయన నిద్రపోతలేడు, అధికారులను కూడా నిద్రపోనిస్తాడు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా చేరవేరాలి. గ్యాస్ మొద్దు అయితేంది, కరెంట్ అయితేంది, ఆర్టీసీ అయితేంది, ఏదైనా కూడా ప్రజలకు చేరాలి. ఇప్పుడు మన మహాలక్ష్మి పథకం కూడా ఈ 3-4 రోజులలో ఇంప్లిమెంటేషన్ అవుతాను. 5 లక్షల పథకం కూడా అవుతాను. నువ్వు డబుల్ బెడ్రూమ్లలో కూడా స్కామ్ చేస్తేవి నిలదీసి మీకు వీడియోలు పెట్టమంటే ఇప్పుడు నేను మీ ఆర్మినిస్ ద్వారా నేను చూపిస్తా. 400-500 డబుల్ బెడ్రూమ్లు, ఒక్కొక్క డబుల్ బెడ్కు 2 నుంచి 3 లక్షలు వసూలు చేసిండు. నువ్వు నీ పాలకవర్గం, అప్పుడున్న పాలకవర్గం కోట్ల రూపాయలు దండుకున్నావు. నువ్వు ఏది వదిలిపెట్టినావు? ముందు కొని పెడితే నువ్వు దోసుకుంటువి, ఎమ్మెల్యే హోదాల. సరే, ఇప్పుడైనా పేదలకు సంబంధించి సత్వన్యాయం జరిగేటటువంటి 100% ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పేదోనికి ఖచ్చితంగా 3 స్టెప్పుల ఎంక్వైరీ జరిగింది. ఖచ్చితంగా లేనోనికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. సమీర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలు జరగడానికి లేదు. దానికి ఒక జిల్లా కమిటీని వేసిండు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు. పర్ఫెక్ట్గా 2 సార్లు 3 సార్లు ఎంక్వైరీ చేసినాకనే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. అలా కాంగ్రెస్ లీడర్లు ఉండరు, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉండరు, ఎవరు కూడా ఉండరు. ఓన్లీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు. మీరు మీ దృష్టికి ఎవరన్నా కాంగ్రెస్ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మీరు వచ్చినా కూడా మేము దేనికంటే దానికి సిద్ధం. అదే టీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నాను, నేను 100 మందిని పెడతా. నాకు గంట టైం ఉండి 100 మందిని పిలిపిస్తా. పరిపాలన అనేది ఇప్పుడు నువ్వు పరిపాలన పర్ఫెక్ట్ చేస్తే ఈ పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? నువ్వు పరిపాలన చక్కలేకనే ఫెయిల్ అయిపోతుంది. నువ్వు ఏమున్నా చెక్ డ్యాములు, ఇసుక దందాలు, బొగ్గు దందాలు, భూ సెటిల్మెంట్ దందాల మీద ఫోకస్ పెట్టినావు. ప్రజలు బుద్ధి చెప్పిళ్ళు. మొత్తానికి ఒక అరెస్ట్ విషయం అనేది చాలా రాద్ధాంతం జరిగింది, దానికి సంబంధించి చర్చ జరిగింది. మరి అది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీగా మీపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి చివరికి ఏం సమాధానం చెప్తారు? సమీర్ గారు, నేను తప్పు చేసిన, పోలీసుకు అరెస్ట్ చేసే హక్కు ఉంది. ఆయన తప్పు చేసిండు కాబట్టి ఖచ్చితంగా పోలీసు అరెస్ట్ చేస్తుంది. నువ్వు తప్పు చేయలేదని నీకు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి, తీసుకొచ్చుకో. నువ్వు పోయి కోర్టుకు పో. నువ్వు తప్పు చేయకపోతే నీకు వస్తుంది. తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా కటకడలు పాల్గొవాలి, నువ్వు జైలుకు పోవాల్సిందే. అది నేను తప్పు చేసినా ఇంకెవరు తప్పు చేసినా కూడా ఇప్పుడు నువ్వు పోలీసుని తప్పు పట్టవద్దు. ఇప్పుడు పోలీసుని ఎట్లా తప్పు పడతావు? ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినా కాబట్టి జైలుకు పోవాల్సిందే, దానికి సమాధానం చెప్పాల్సిందే. 100% చేస్తూ ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మా మీద రుద్దుతూ ఉన్నారు, మా ఎమ్మెల్యే గారి మీద మా మీద రుద్దుతూ ఉన్నారు. పోలీసు ఎందుకు తొత్తుగా వ్యవహరిస్తారు? మీకున్నది ఆ బుద్ధి. పోలీసును వాడుకొని తొత్తుగా వాడుకొని రౌడ్ షీటర్లు పీడియాక్లు ఓపెన్ చేసే బుద్ధి మీ మాజీ ఎమ్మెల్యేకు మీకున్నది, మా ఎమ్మెల్యే గారికి లేదు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్టిల్ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా కూడా పనిచేస్తూ ఉన్నాడు. సార్ మాకు ఈ పని ఉన్నది సార్ అంటే కూడా కొంతమంది ఇప్పుడు ఖాళీలో నాకు ఎవరికో బడునోడు ఉంటా టీఆర్ఎస్ వస్తే సార్ అన్న వాడు టీఆర్ఎస్ కదా అన్న ఎట్లా చేస్తానన్నా కూడా లేదు మన ప్రజలు టీఆర్ఎస్ ఏమున్నది కాంగ్రెస్ ఏమున్నది భయ్, వాడు పేదోడు అని పని చేసి పెట్టాలనే కాన్సెప్ట్తో పోతా ఉన్నాడు. కానీ మీరు టార్గెట్ చేసి వస్తుంది ఒక్కొక్కరిని. టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ పెట్టి వత్తిళ్ళు, బెదిరింపులకు గురి చేసిండ్రు. పైసలు ఇస్తామన్నారు, పైసలు ఇస్తే వినకపోతే కేసులు పెట్టి జైలు పాలు చేసిండ్రు. నువ్వు కేసు పెట్టిత్తివి, ఎస్సీ ఎస్టీ పెట్టిత్తివి, జైలు పంపితే మా కౌన్సిలర్ను నువ్వు తీసుకుంటువి. అంటే మొత్తానికి గుడికి సంబంధించి కూడా ఇది కూడా కాంగ్రెస్ యొక్క వ్యూహాత్మకంగానే ఇది ఒక కేసు వేయించడం జరిగిందని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి కొంతమంది నుంచి. దానికి మీ క్లారిటీ ఏమి ఇస్తారు? ఇప్పుడు ఈయన అక్కడ 15వ వార్డు కౌన్సిలరు వాళ్ళ పార్టీలోనే ఉండే. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే కోర్టులో కేసు వేసిండు. నువ్వు ఆయనను కూడా వదిలిపెట్టబోతుంది నీ పార్టీని. ఎలక్షన్ నడుస్తా అంటే, అసెంబ్లీ ఎలక్షన్ నడుస్తా అంటే కూడా నువ్వు కేసు పెట్టి జైలు పంపించినావు. నీ చరిత్రగా అది, నీ మాజీ ఎమ్మెల్యే చరిత్ర, నీ చరిత్రగా అది. ఇంతకంటే ఏం నిదర్శనం ఏం చెప్పాలే? ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయన మా పార్టీలో రాలే, ఆయన నూటలనే ఉన్నాడు. మాకేం సంబంధం? ఇప్పుడు ఏది చేసినా కూడా మా ఎమ్మెల్యే గారైనా దాని బాధ్యత. మొత్తానికి ఏది జరిగినా కూడా అది మీ పైన ఫోకస్ చేస్తున్నా చెప్తారా? నేను ఏమంటున్నా సమీర్ గారు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చేసిన నువ్వు ఆధారం పట్టుకరా. నువ్వు ఆధారం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. ఇప్పుడు అది ఎప్పుడు 1వ తారీఖు 16వ తారీఖు 1 నెల ఎఫ్ఐఆర్ అయింది. నీకు టైం ఇచ్చింది గౌరవంగా. నువ్వు మాజీ వైస్ చైర్మన్, గతంలో నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు దానికి సమాధానం ఇవ్వకుండా హీరో లెక్క తిరుగుతా అంటే కుదరదు కదా. నువ్వు ఇప్పుడు చట్టం చుట్టం అవుతుందా? నిన్నైనా అరెస్ట్ చేస్తారు, ఇంకెవరినైనా అరెస్ట్ చేస్తారు. జగన్ అసంటోళ్ళనే జైల్లో పెట్టింది కదా. మరి రేవంత్ రెడ్డి గారిని ఏం తప్పు చేయకుండా కూడా జైల్లో పెట్టింది కదా.
న్యాయస్థానాలు అంతే కదా, న్యాయస్థానానికి ఎవరు చుట్టం కాదు, ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాల్సిందే. మొత్తానికి ఏదైతే పాలక వర్గానికి సంబంధించి వైస్ మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా రసవత్తరంగా సాగుతుంది రెండు పార్టీల మధ్య కూడా. మరి ఈ ఎన్నిక ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నిక అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అయితే దాని మీద ఫోకస్ చేయలేదు సమీర్ గారు. వాళ్ళే 2 సార్లు 3 సార్లు క్యాంప్ వేసుకున్నారు, పోయిన్లు వచ్చిండ్లు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము అడిగితే కూడా జరగని, ఇప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు ఉంటే వాళ్ళు వస్తారు. మనం దాన్ని వాళ్ళని బేరించో వీరిని బేరించో చేయాల్సిన అవసరం లేదు. మనకు ఏది మన మీద ప్రేమాభిమానాలు, మనం ప్రభుత్వం న్యాయబద్ధంగా ప్రజలకు సాయం చేస్తా అనే ఆలోచన ఉంటే వాళ్ళే నిలబడతారు, లేదంటే పోతే అనే కాన్సెప్ట్లో ఉన్నది. సో చూసారు కదా, తప్పు చేసిన వారికే భయం ఉంటుంది, తప్పు చేయని వారు మరి ఎలాగైనా మరి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు తేల్చుకుంటారు. అయితే ఇట్లా పారిపోవడం వల్ల మరి తప్పు చేశారనేటటువంటి సంకేతాలు ఇవ్వడమే అవుతుందంటూ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ భాషకు సంబంధించి కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇక ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి తమ కుట్రలు చేసి ఆపేది ఉంటే కనుక మరి ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన ఉంటే మరి వాళ్ళకు కేసు అయినప్పటికీ కూడా మరి ఓటు వేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. మరి దాన్ని కూడా మరి అర్థం చేసుకోవాలని కూడా ఇక్కడ మరి రాజేందర్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారు మరి ఎప్పుడైతే మరి ప్రతిపక్ష హోదాలో ఏ విధంగానైతే ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేశారో మరి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజల సమస్యల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తారని కూడా చెప్తున్నారు. భూపాలపల్లికి సంబంధించి మరి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుందని వారు చెప్తున్నారు. చూస్తున్నాం ఆర్బీ న్యూస్. ఓకే.